డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ పేపర్ గురించి క్వశ్చన్ నెంబర్ 29 రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్కు 2 మార్క్స్ అలాట్ చేశారు. ఈ 2 మార్క్స్ అటెండ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న టాపిక్స్ మీద కొద్దిగా అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఆ టాపిక్స్ ఏంటివి? ఆర్టికల్స్, డిటర్మినర్స్, వీటి తర్వాత నౌన్ ఖచ్చితంగా వస్తుంది, ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత టు ఎక్కడైతే వస్తుందో టు ఇన్ఫినిటివ్, టు తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. మోడల్ వర్బ్స్ తర్వాత కూడా ఫస్ట్ ఫామ్, డూ, డస్, డిడ్ తర్వాత కూడా ఫస్ట్ ఫామ్ వస్తుంది. ప్రిపోజిషన్ ఎక్కడ వచ్చినా దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుతుంది. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడైతే వస్తుందో, అంటే హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ లాగా వస్తుందో దాని తర్వాత వచ్చే వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. తర్వాత 12 టెన్సెస్ గురించి మనకు తెలిసి ఉండాలి. దెన్ ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అది ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్కి సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది. ప్రతి ఒక్క వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము 3 ప్యాసేజెస్ తీసుకొని ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్యాసేజ్, ఆన్ ద డే ఆఫ్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు ఇనాగ్రేషన్, ఇనాగ్రల్, ఇనాగ్రేటెడ్. ఆఫ్ ఏంటి? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏం కాగలదు? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ కాగలదు. ఇచ్చిన వాటిలో ఈ నౌన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షనే నౌన్ లాగా ఉంది. ఆన్ ద డే ఆఫ్ ఇనాగరేషన్ I was overwhelmed with a, తర్వాత ఆప్షన్స్ ఏమున్నాయి? సెన్సిటివ్, సెన్సిబుల్, సెన్స్. ఏ వచ్చింది కదా? ఏ అంటే ఆర్టికల్, ఏ అండ్ ది, వీటిని నౌన్ ఫిక్సర్స్ అని కూడా అంటామన్నమాట. అంటే ఖచ్చితంగా ఆర్టికల్స్ తర్వాత నౌన్ రావలసిందే. సో ఇక్కడ మనకు నౌన్ ఎక్కడ ఉంది వెతికితే సెన్స్ అన్నది చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇనాగ్రేషన్ ఇక్కడ వస్తుంది, సెన్స్ ఇక్కడ వస్తుంది, సెన్స్ ఆఫ్ హిస్టరీ. కంప్లీట్గా మనము ఈ చిన్న పారాగ్రాఫ్ని చూస్తే, ఆన్ ద డే ఆఫ్ ఇనాగ్రేషన్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఈ విధంగా ప్రోజ్కు సంబంధించిన లెసన్స్లో ఏదో ఒక 2 or 3 సెంటెన్సెస్ తీసుకుని మనకు ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది. దెన్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, వన్ ఆఫ్ ది వచ్చిందంటే దాని తర్వాత ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ రావాల్సిందే. వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఈ విధంగా వన్ ఆఫ్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత వచ్చే నౌన్ వచ్చేసి ఖచ్చితంగా ప్లూరల్లో ఉండాలి. సో దా వచ్చిందా ఆర్టికల్. ఇంకా ఆర్టికల్ తర్వాత ఖచ్చితంగా ఏముండాలండి? నౌన్ ఉండాలి. చూస్తే ఎంప్లాయ్మెంట్ ఓకే, ఎంప్లాయీ, ఎంప్లాయీస్ ఏ ఫామ్ వస్తుందన్నాము? ప్లూరల్ ఫామ్ వస్తుంది. సో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్ వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్. హౌ, లాఫింగ్ అన్న ఈ వర్బ్ను ఎప్పుడైతే మనము హౌ అన్న క్వశ్చన్తో మనం అడుగుతామో ఆన్సర్ ఏమొస్తుంది? యాడ్వర్బ్ వస్తుంది. వర్బ్ను మాడిఫై చేసే వర్డ్ ఏంటండి? యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఎక్కడ ఉంది? ఇక్కడ హార్టిలీ. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. కంప్లీట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే, వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్ వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్టిలీ అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. ఈ విధంగా చిన్న చిన్న గ్రామర్ పాయింట్స్ ఎప్పుడైతే మనకు తెలుసుంటాయో ఇలాంటి ప్యాసేజెస్ చేయడంలో ఎలాంటి డిఫికల్టీ ఉండదు. లెట్ us come to the third question.
హీ వెయిటెడ్ ఏ మోమెంట్ ఇన్, ఏ తర్వాత నౌన్ వచ్చింది, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇన్ ప్రిపోజిషన్ కదా, ప్రిపోజిషన్ తర్వాత ఏం రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ తర్వాత ఏం కావాలి, నౌన్ గాని ప్రొనౌన్ గాని వస్తుంది. ఇక్కడ మనకు ఎలాంటి వర్బ్ అవసరం లేదు. సర్ప్రైజ్ అన్నది నౌన్ అవుతుంది. హీ వెయిటెడ్ ఎ మోమెంట్ ఇన్ సర్ప్రైజ్ వండరింగ్ వై షీ డిడ్ నాట్, డిడ్ వచ్చిందా, ఇక్కడ చూడండి డూ డస్ డిడ్ తర్వాత ఫస్ట్ ఫామ్ రావాలి. టు ఇన్ఫినిటివ్ లో ఫస్ట్ ఫామ్, మోడల్ వర్బ్స్ తర్వాత ఫస్ట్ ఫామ్. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిడ్ నాట్, కమ్, కమ్స్, కేమ్. ఫిఫ్త్ ఫామ్ ఇది అవసరం లేదు, సెకండ్ ఫామ్ అవసరం లేదు, మనకు కావాల్సింది ఫస్ట్ ఫామ్ కావాలి. ఈ విధంగా ఈజీగా మనము ఎలిమినేట్ చేయొచ్చు. రాంగ్ ఆన్సర్స్ ను ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్ గా మనకు కావాల్సిన ఆన్సర్ మనము ఈజీగా చేయొచ్చు. కమ్, డిడ్ నాట్ కమ్ నియరర్ అండ్ దెన్ maddened by hunger he dived at the fish. ఒక్కసారి ఆన్సర్ చూసినట్లయితే he waited a moment in surprise wondering why she did not come nearer and then maddened by hunger he dived at the fish. సో ఈ విధంగా మనము ఎలాంటి ప్యాసేజ్నైనా ఈ కొన్ని టెక్నిక్స్ చూసుకొని కొన్ని గ్రామర్ పాయింట్స్ మనము అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా మనకు 2 మార్క్స్ ఇక్కడ అబ్టైన్ అయిపోతాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము ఈజీగా ఎలాంటి ప్యాసేజ్నైనా చేయొచ్చు. మీకు ఇంకా ఏవైనా ప్యాసేజెస్ ఇబ్బందికరంగా అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు, దానికి రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.